బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతుంది. అధికారం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ అటు చెన్నై నుంచి ఇటు ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం ఆపసోపాలు పడుతుంది. కాంగ్రెస్ తన 5 ఎమ్మెల్యేలతో, వామపక్షాలు సిపిఐఎం తమ 4 ఎమ్మెల్యేలతో టీవీకేకు మద్దతు తెలపడంతో విజయ్ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే టీవీకే 107, కాంగ్రెస్ 5, లెఫ్ట్ 4తో ప్రస్తుతం టీవీకే బలం 116కు చేరుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంది. అదే సమయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కీలక ప్రకటన చేస్తుంది. తాము టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేయడంతో ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతు టీవీకేకు దూరమైపోయింది. ఇప్పుడు అందరి కళ్ళు తిరుమాళవళవన్ నేతృత్వంలోని వీసీకే పైనే ఉన్నాయి. టీవీకేతో పొత్తు మద్దతుపై వీసీకే నేడు అధికారిక ప్రకటన చేయనుంది. ఒకవేళ వీసీకే గనుక 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖను టీవీకేకు అందిస్తే విజయ్ శిబిరం బలంగా సరిగ్గా 118కు చేరుకుంటుంది. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించేందుకు గవర్నర్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, రోజుకు గంటకు నిమిషానికి మారిపోతుంది. ఇదిగో ప్రమాణ స్వీకారం, అదిగో ప్రమాణ స్వీకారం అంటున్నారు. సరిగ్గా సమయానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎలా చూడాలి తమిళ రాజకీయాలని? రైట్ లక్ష్మీనాథ్, తమిళనాడు రాజకీయాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కంటే ట్విస్టులు ఎక్కువ అనిపిస్తున్నాయి ఇక్కడ ఉత్కంఠగా చూసుకుంటా ఉంటే. ఏదైతే మీరు అన్నట్టుగా ఇదిగో ప్రమాణ స్వీకారం, అదిగో గవర్నర్ దగ్గర లేక అంటూ ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ 2 రోజుల్లోనే విజయ్, టీవీకే అధినేత విజయ్ ఈ 2 రోజులలో 3 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి నిరాకరించారు గవర్నర్. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయో అది హంగికి దారి తీయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది తమిళనాడులో. నటుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ 108 స్థానాలు సాధించుకున్నాడు. అతిపెద్ద పార్టీగా కూడా అక్కడ అవతరించింది. కానీ మెజార్టీ మార్క్ అనేది ఏదైతే ఉందో 118 మ్యాజిక్ ఫిగర్, దానికి 10 సీట్లు తక్కువ పడడంతో ఈ ఏదైతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది అక్కడ కొనసాగుతా ఉంది. ఏదైతే అక్కడ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసుకుంటే టీవీకే బలం 105 స్థానాలు ఉన్నాయి. అంటే విజయ్ 2 స్థానాల నుంచి గెలిచాడు. ఏదైతే అటు పెరంబూరు, అదేవిధంగా తిరుచి. ఇప్పటికే ఆయన తిరుచి నుండి రాజీనామా చేసి అటు పెరంబూరు నుండి కొనసాగుతూ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 108 స్థానాల్లో వారి సంఖ్యా బలం ఒకటి రాజీనామా చేస్తుంది. కాబట్టి 107కు సంఖ్యా బలం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ మద్దతు ఇస్తున్న పార్టీలు ఏమున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ, డిఎంకేతో పొత్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు సాధించింది. అది ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకి మద్దతు ఇచ్చింది. దాని తర్వాత వామపక్షాలు అటు సిపిఐఎం 2 ఇరు పార్టీలు కూడా 2 అంటే వామపక్షం మొత్తం కలిపి 4 మద్దతు ఇచ్చినాయి. అయితే ఏదైతే రాజకీయాలన్నీ ఎలా ఉంటాయో ఈసారి విజయ్కి బోధపడింది అనుకోవాలా. ఎందుకంటే కొత్తగా వచ్చాడు ఆయన. కష్టపడటం అంటే అసలు విజయం చేకూర్చడంలో ఇంత కష్టపడలేదు. కానీ ఈ 4 రోజులు రాజకీయాలు చూసిన తర్వాత విజయ్కి రాజకీయాలంటే ఎలా ఉంటాయా అని తెలిసిందంటారా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఏదైతే విజయ్ ఆయన పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాలు ఏతున్నాయో ఆ 2 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 4 రోజులు ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ తమిళనాడు ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా, ఎగ్జాంపుల్ రజనీకాంత్ కూడా నేను రాజకీయాలకు వస్తున్నా అని చెప్పేసి బహిరంగంగా చెప్పి నాకు ఈ రాజకీయాలు అంటే పడవు, నాతో కాదు అని చెప్పేసి ఆయన వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో. దేశ రాజకీయాలు ఒక తరహాలో ఉంటాయి, తమిళనాడు రాజకీయాలు ఒక తరహాలో ఉంటాయి. అయితే ఈయనకు విజయ్కి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి తనకి రాజకీయాలు పైన అంటే అంతగా ఎక్కువ ఏదైతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని అదే తరహాలో అనడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ చిన్న దెబ్బలు రాజకీయాలు ఇక్కడ విజయ్ అయితే ఇక్కడ చూడలేదు. కేవలం ఆయన పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే ఆయనకు పార్టీని ప్రజలు గెలిపించారు. అది కేవలం డిఎంకే, అన్నా డిఎంకే పైన వ్యతిరేక ఓటు మాత్రమే ఆయనకు వచ్చింది. సో రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ 4 రోజుల్లో ఆయన చూడడం జరిగింది. సో ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ అంటే తన సహచరులతోని ఇలా రాజకీయాలు ఉంటాయా, ఇలా తట్టుకోవడం చాలా కష్టం అన్నట్టు కూడా విజయ్ తన అనుచరులతో మాట్లాడినట్టు కూడా నాకైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి లక్ష్మీనాథ్. అయితే అనిల్, ప్రధానంగా ఒకవేళ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? కంప్లీట్గా 5 ఏళ్ల పాటు సాగే అవకాశం ఉందంటారా? మధ్యలో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా?
ఖచ్చితంగా లక్ష్మీనాథ్ ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా విజయ్ ఈ 5 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా ఆయన పాలన ఏ ఒక్కరిని కూడా విమర్శించడానికి లేదు. అక్కడ డిఎంకేని విమర్శించడానికి లేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి లేదు, అన్న డిఎంకే పార్టీని కూడా విమర్శించడానికి లేదు. ఒకవేళ ఏ పార్టీని విమర్శించినా కూడా ఆయనకు ఎవరు మేకులా తయారవుతారు అన్నటువంటి టెన్షన్ అయితే ఇప్పటికే పట్టుకుంది. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సిపిఐ వామపక్షాన్ని కూడా డిఎంకేతో ఉన్నటువంటి పార్టీలే, పొత్తున్న పార్టీలే. సో ఇప్పుడు వెనకాల డిఎంకే అధినేత స్టాలినే వెనకాల ఉండి ముందు నుండి కూడా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో అప్పటి నుండి కూడా గవర్నర్ విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా తమతో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వామపక్షాలు కూడా చెప్పడం జరిగింది. సో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు విజయ్కి మద్దతు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని వెనకాల ఇప్పుడు వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి డిఎంకే స్టాలిన్ అక్కడ పాత్ర పోషించడానికి చెప్పుకోవాలి. రేపటి రోజున డిఎంకే స్టాలిన్ కనుక ఒకవేళ ఆయన విమర్శించినట్టయితే అటు వామపక్షాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆయనకు రెబల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఎవరిని కూడా ఏం అనడానికి ఆప్షన్ లేదు. సో తనకి ఇచ్చినటువంటి పదవి ఏతుందో ఆ పదవిని కాపాడుకోవడం, అదేవిధంగా ప్రజా శ్రేయస్సు కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇతర పార్టీలను అయితే విమర్శించడానికైతే అక్కడ ఆస్కారం లేదు లక్ష్మీనాథ్. పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. స్టాలిన్ ఒక రకంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు అనుకోవాలా? ఎందుకంటే మీరు ఫామ్ చేయండి అని అడుగుతున్నారు ప్రభుత్వానికి, మాకేం అభ్యంతరం లేదంటున్నారు. మరి వారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఏమీ మాట్లాడని పరిస్థితి ఈ రోజుకి. స్టాలిన్ అంటే అంతిమంగా విజయ్ సీఎంగా ఉన్నా కూడా స్టాలిన్ యొక్క మార్క్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది స్టాలిన్ యొక్క మార్క్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వామపక్షాలు ఆయనకు సపోర్ట్ ఇవ్వడం వెనకాల కూడా డిఎంకే స్టాలిన్ హస్తం ఉంది, సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిజల్ట్ వచ్చినప్పటి నుండి ఆయన ఉన్నగా ప్రవర్తిస్తున్నాడు. ఏదైతే మమతా బెనర్జీ లాగా నేను రాజీనామా చేయను అనడము, లేకపోతే పార్టీలో తిట్టడం కాకుండా సో ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయ్ టీవీకే పార్టీని మీరు గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కాస్త హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అయితే దీని వెనకాల చాలా మంది కూడా ఒక గేమ్ ప్లాన్ ఉంది. స్టాలిన్ వెనుక విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కూడా కారణం వెనకాల డిఎంకే స్టాలిన్ హస్తం ఉంది. సో ఇప్పుడు ఈయన మద్దతు ఇచ్చినప్పుడు కూడా స్టాలిన్ ఒకవేళ ఆయన ఎమ్మెల్యేలతో ఎవరైతే వామపక్షాలు ఉన్నాయో ఆ పార్టీతోని ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించినప్పటికీ కూడా రేపటి రోజున స్టాలిన్ అనే వ్యక్తి విజయ్కి ఎప్పుడైనా కూడా ఒక ఇందాక నేను అన్నట్టుగా ఒక మేకులాగా తయారయ్యే అవకాశం ఉంది. సో ప్రభుత్వాన్ని కూల్చే విషయంలో స్టాలిన్ ఖచ్చితంగా అడుగులు వేస్తాడనేటువంటి విషయాన్ని అయితే రాజకీయ విశ్లేషకులే చెప్తా ఉన్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంధు పిలుపు నేపథ్యంలో పోలీసులు ఆయన్ను తొలుత హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలీసులు గంగుల కమలాకర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంధు పిలుపు నేపథ్యంలో పోలీసులు ఆయన తొలుత హౌస్ అరెస్ట్ చేశారు. ఇట్నీ నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలీసులు గంగుల కమలాకర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇది మా ఇల్లేనా సార్? అది మా ఇల్లే. అది మీడియా మాట్లాడారు.